రాష్ట్ర పాలనలో సరికొత్త ఒరవడిని సృష్టిస్తూ సామాన్యుడి ముంగిటికే ప్రజాసేవలను చేరవేసే లక్ష్యంతో ప్రజాప్రభుత్వం నడుం బిగించింది. కేవలం హామీలకే పరిమితం కాకుండా నిర్ణీత గడువులోగా ఫలితాలను అందించాలనే పట్టుదలతో 99 రోజుల యాక్షన్ ప్లాన్ రూపొందించింది. ఇందులో భాగంగా ప్రజాప్రతినిధులు, అధికారులు నేరుగా ప్రతి ఇంటిని సందర్శించి అర్హులకు సంక్షేమ పథకాలు అందుతున్నాయా లేదా అని స్వయంగా తనిఖీ చేస్తారు. రేషన్ కార్డులు, పెన్షన్లు, ఇళ్ల పట్టాల కోసం వేచి చూస్తున్న అర్హులైన లబ్ధిదారుల దరఖాస్తులను యుద్ధ ప్రాతిపదికన క్లియర్ చేస్తారు. గ్రామాల్లో రోడ్లు, డ్రైనేజీ వ్యవస్థ, వీధి దీపాల్లాంటి కనీస అవసరాలను మెరుగుపరుస్తారు. ప్రభుత్వ పాఠశాలల్లో మౌలిక వసతులు కల్పిస్తారు. ముఖ్యంగా ఈ యాక్షన్ ప్లాన్ కేవలం ఒక సర్వేలాగా కాకుండా తక్షణ పరిష్కార ప్రాతిపదికన జరుగుతుంది. ప్రతి పైసా నేరుగా లబ్ధిదారుని చేతికి అందుతుంది. ప్రజాప్రభుత్వం తీసుకున్న ఈ సరికొత్త నిర్ణయం రాష్ట్ర రాజకీయాల్లో ఒక మైలురాయిగా నిలవనుంది. ఎన్నికల మేనిఫెస్టోలోని అంశాలను అమలు చేయడమే కాకుండా ప్రజల ముంగిటికే వెళ్లి వారి సమస్యలను తీర్చడం ద్వారా ప్రజాప్రభుత్వం తన చిత్తశుద్ధిని చాటుకుంటుంది. 99 రోజుల తర్వాత రాష్ట్ర ముఖ చిత్రం సంక్షేమ పథకాలతో మరింత కళకళ్లాడుతుందని విశ్లేషకులు చెబుతున్నారు. ప్రజాపాలనొచ్చింది తెలంగాణలో.